జిల్లాలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణ చేపట్టింది. భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాలు, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. ఈ భూ సమీకరణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, శ్రీనివాస్, రాజధాని రెండవ దశ భూ సమీకరణకు ప్రభుత్వం నేడు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ఈ రెండవ దశ భూ సమీకరణకు సంబంధించి 16,666 ఎకరాలు 0.57 ఎకరాలను సమీకరించాలని సుమారు 7 గ్రామాలకు సంబంధించి ఈ సేకరణను చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు కీలక ఉత్తర్వులను శాఖ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే కనుక ఈ భూసేకరణకు సంబంధించి మొత్తం 7 గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు చేయడంతో పాటు ఈ భూ సమీకరణకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. చూస్తే ప్రధానంగా 16,666.57 ఎకరాల పట్టా ల్యాండ్, అదేవిధంగా అసైన్డ్ భూమి రెండూ కలిపి భూ సమీకరణ చేయనున్నారు. మొత్తంగా 20,494 ఎకరాల భూమిని రెండవ దశలో సమీకరించున్నారు. ఇప్పటికే రాజధానిలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో 29,000 మంది రైతుల వద్ద నుంచి 33,000 ఎకరాల భూమిని సమీకరించారు. దీనిలో ఇప్పుడు ఈ తాజా సమీకరణకు సంబంధించి రైతులతో ముఖ్యమంత్రి ఇప్పటికే ఒకసారి మాట్లాడి వారి ఆమోదం పొందిన తర్వాత ఈ ఉత్తర్వులు అయితే వెలువరించడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలోను, వైకుంఠపురం విషయానికి వస్తే కనుక 1965 ఎకరాలు, అదేవిధంగా పెద్దమద్దూరులో 1018 ఎకరాలు, ఎండ్రాయిలో 1879 ఎకరాలు, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కూడా దీనిలో కలిపి ఉంది. కర్లపూడి లేమల్లో 2,603 ఎకరాలు పట్టాభూమి, 51 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి కూడా ఈరోజు భూ సమీకరణకు సంబంధించి కీలక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలంలో 3 గ్రామాల పరిధిలో కూడా భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. హరిశ్చంద్రపురం, అదేవిధంగా పెదపరిమి, వడ్డమాను ఈ 3 గ్రామాల్లో కూడా భూ సమీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం 7 గ్రామాల పరిధిలో సమీకరణకు సంబంధించి 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా, ఈ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమి కూడా అందుబాటులోకి రాబోతోంది. రెండో విడత భూ సమీకరణలో ప్రభుత్వం భూమితో కలిపి దాదాపు 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రాబోతుంది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మించడానికి, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఈ భూమిని ఉపయోగించాలని నిర్ణయించారు. దీంట్లో ముందుగా 44,000 ఎకరాల వరకు కూడా భూ సమీకరణ చేయాలని భావించినప్పటికీ కూడా రెండవ దశలో తొలిగా 7 గ్రామాల్లో మాత్రం సుమారు 20,500 ఎకరాలు ప్రభుత్వ, అదేవిధంగా ప్రైవేటు, అదేవిధంగా అసైన్డ్ ఈ ల్యాండ్స్కి సంబంధించి భూమిని తీసుకోవాలని నిర్ణయిస్తూ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఉన్నతాధికారులు ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఇదే సమయంలో కేవలం గతంలో కేబినెట్లో ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు రైతుల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించడంతో ముఖ్యమంత్రి స్వయంగా రైతులు సచివాలయానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 29 గ్రామాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాలతో గనక అమరావతి నిర్మాణం చేపడితే విస్తరణ అనేది సాధ్యం కాదు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ లాంటివి లేకపోతే కనుక ఫోకస్ ఉండదు నగరానికని భావించిన ముఖ్యమంత్రి అదనపు భూ సమీకరణ అవసరమని నిర్ణయించారు. దానిలో భాగంగా ఈరోజు రెండవ దశ భూ సమీకరణకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటికే ఆయా 7 గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయం కూడా తీసుకోవడంతో ఈ భూ సమీకరణ ప్రక్రియకు తొలి అడుగు పడిందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.